హలో ఎవ్రీవన్, మ్యూచువల్ ఫండ్ కోర్స్ 5th ఎపిసోడ్కి మీకు స్వాగతం. ఈ వీడియోలో మనం ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్ గురించి, అలానే ఆఫర్ డాక్యుమెంట్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్లీ ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్కి సంబంధించిన ఎన్ఎఫ్ఓని తీసుకురావాలన్నమాట. ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యొక్క ఎన్ఎఫ్ఓ ద్వారా ప్రజలకి యూనిట్స్ని ఆఫర్ చేస్తారు. ఏదైనా ఒక న్యూ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అనేది మార్కెట్లోకి రావాలి అంటే ఫస్ట్ ఆ న్యూ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యొక్క ఆఫర్ డాక్యుమెంట్ని క్రియేట్ చేయాలన్నమాట. క్రియేట్ చేసిన ఈ ఆఫర్ డాక్యుమెంట్స్ని సెబీ దగ్గరికి పంపిస్తారనమాట. సెబీ అంటే ఏంటో తెలియదంటే చూద్దాం చూడండి. సెబీ అనేది ఏంటంటే క్యాపిటల్ మార్కెట్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎలాగైతే ఆర్బీఐ అనేది మన ఇండియన్ బ్యాంక్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుందో, అలానే సెబీ అనేది క్యాపిటల్ మార్కెట్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుందన్నమాట. సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఎప్పుడైతే ఈ న్యూ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అనేది సెబీ దగ్గరికి ఆఫర్ డాక్యుమెంట్ని పంపిస్తుందో, ఆఫర్ డాక్యుమెంట్ని సెబీ దగ్గర ఫైల్ చేస్తుందో, సెబీ ఆ ఆఫర్ డాక్యుమెంట్ని చెక్ చేసి ఆల్ రూల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, ప్రజలకు అన్నీ కరెక్ట్గా జరుగుతాయా లేదా ఈ ఆఫర్ డాక్యుమెంట్ ద్వారా అదంతా వెరిఫై చేసిన తర్వాత సెబీ ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి దీనిలో, వీటిని వెరిఫై చేసుకోండి అని చెప్పింది అనుకోండి. ఆ మిస్టేక్స్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అనేది వెరిఫై చేసుకుంటూ మళ్ళీ ఆఫర్ డాక్యుమెంట్ పెట్టిందంటే ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ని ఓకే చేస్తారనమాట. సెబీ ఎప్పుడైతే ఓకే చెప్తుందో, సెబీ ఓకే చెప్పిన తర్వాత ఈ న్యూ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యొక్క ఎన్ఎఫ్ఓ అనేది మార్కెట్లోకి తీసుకొస్తుంది. అలానే ఆఫర్ డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఆఫర్ డాక్యుమెంట్స్ ఏదైనా ఒక న్యూ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అనేది లాంచ్ అయిన తర్వాత, లేదా ఓల్డ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అయినా ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ గురించి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యొక్క ఆఫర్ డాక్యుమెంట్స్ మీరు చదవాలి. మనం ఎప్పుడైతే ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యొక్క ఆఫర్ డాక్యుమెంట్స్ని చదువుతామో, చదివిన తర్వాత మనకు ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ గురించి ప్రతి ఒక్క విషయం డీటెయిల్గా అండర్స్టాండ్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యొక్క మెయిన్ ఆఫర్ డాక్యుమెంట్ని ఎస్ఐడి అని అంటాం. ఎస్ఐడి అంటే స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్. ఈ స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ మీరు చదివారు అంటే ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యొక్క ఆల్మోస్ట్ ఆల్ డీటెయిల్స్ అనేటివి మీకు అండర్స్టాండ్ అవుతాయి అన్నమాట. సరే పదండి, ఫస్ట్ మనం చూద్దాం ఈ ఎస్ఐడి అనేది ఎలా ఉంటుందో, ఎస్ఐడిలో ఏమేమి ఇస్తారో అనేది కానీ చెక్ చేద్దాం. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ యొక్క ఎస్ఐడి చూద్దాం, స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ చూద్దాం. దీన్ని చూసుకుంటూ అండర్స్టాండ్ చేసుకుందాం. ఇక్కడ మీరు నా స్క్రీన్లో చూస్తూ ఉండొచ్చు ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ అని. ఇదనమాట స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ యొక్క. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎప్పుడైనా మీరు ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీకు రిస్కోమీటర్ కనిపిస్తూ ఉంటుంది. ఏ ఎస్ఐడికైనా, ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యొక్క ఎస్ఐడి ఓపెన్ చేసినా ఇక్కడ చూసుకోవచ్చు బ్లూ చిప్ ఫండ్ యొక్క రిస్క్ అనేది ఎంత ఉందో చూడండి. వెరీ హై రిస్క్ అనమాట. ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్లో హై రిస్క్ అనేది ఉంటుందన్నమాట. అలానే మీరు కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు హైలైట్స్ ఆఫ్ ది స్కీమ్ అనేసి ఒక టేబుల్లో ఇచ్చేసి ఉంటారనమాట. ఇక్కడ టైప్ ఆఫ్ స్కీమ్ అనేది చూడండి. ఫస్ట్లో ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్ ప్రిడామినెంట్లీ ఇన్వెస్టింగ్ ఇన్ లార్జ్ క్యాప్ స్టాక్స్. ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్ అంటే మీరు ఎప్పుడైనా బై చేసుకుంటూ సెల్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే, యూనిట్స్ని బై చేస్తూ ఉండొచ్చు, ఎప్పుడైనా మీరు బై చేసుకుంటూ ఉండొచ్చు. ఎక్కడ వీళ్ళ స్కీమ్ ఏంటంటే లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం. వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే లార్జ్ క్యాప్ స్టాక్స్లో. అలానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్ట్ అనేది. The investment objective of the scheme is to provide investors with opportunities for long-term growth in capital through an active management of investments in diversified basket of large cap equity stocks. ఈ స్కీమ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇది ఈక్విటీ స్కీమ్ అనమాట. ఈక్విటీ స్కీమ్ అంటే మీకు లాస్ట్ వీడియోస్లో మీరు చూసి ఉండొచ్చు. ఈక్విటీ గురించి మీకు అర్థమై ఉంటుంది, ఈక్విటీ డెప్ట్ అనేది ఏంటో. వీళ్ళు ఈక్విటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారో, లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారో అది మీకు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో ఆ ఇన్వెస్టర్స్కి వీళ్ళు లాంగ్ టర్మ్ స్టాక్స్లో, లాంగ్ టర్మ్ ఈక్విటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ వీళ్ళకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గ్రోత్ అనేది వీళ్ళ ఇన్వెస్టర్స్కి ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ మీకు ఇక్కడ అర్థమై ఉండొచ్చు. అలానే మీకు ఇక్కడ ఫండ్ మేనేజర్ చూసుకున్నారంటే మిస్ సోహిని అందాని, అలానే మిస్టర్ మోహిత్ జైన్. వీళ్ళిద్దరు అనమాట ఫండ్ మేనేజర్స్. మిస్టర్ మోహిత్ జైన్ వచ్చేసి ఫర్ మేనేజింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఫారెన్ సెక్యూరిటీస్ని మేనేజ్ చేయడానికి వచ్చేసి మిస్టర్ మోహిత్ జైన్, మిగతాని సోహిని అందాని గారు చూసుకుంటారంట. ఓకే, అలానే ఇక్కడ చూసారంటే మీరు ఫస్ట్ ఇయర్ బెంచ్ మార్క్ ఇండెక్స్ అని ఉంది ఇక్కడ. S&P BSE 100 ఇండెక్స్ TRE. ఈ S&P BSE 100 ఇండెక్స్ అనేది ఏంటి అంటే S&P BSE 100 ఇండెక్స్ని ఎలా యూజ్ చేస్తారు అంటే మార్కెట్స్లో ఎప్పుడైతే ఈ S&P బ్లూ చిప్ ఫండ్ 100 ఇండెక్స్ TRE అనేది ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందో ఈ బ్లూ చిప్ ఫండ్ కంటే, అప్పుడు ఈ బ్లూ చిప్ ఫండ్ అనేది సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అని అర్థం. ఇఫ్ ఇన్ కేస్ ఈ బ్లూ చిప్ ఫండ్ అనేది హై రిటర్న్స్ ఇచ్చింది అంటే ఈ S&P BSE 100 ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ అనేది ఈ బ్లూ చిప్ ఫండ్ ఇస్తుంది అని అర్థం. ఓకేనా, ఇక్కడ మీరు టేబుల్ చూసుకోవచ్చు.
డౌన్ సైడ్కి వచ్చారు అంటే చూడండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్కీమ్ నేమ్ వచ్చేసి ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్ గ్రోత్ అనేది 1 ఇయర్కి ఎలా ఉంది, 3 ఇయర్స్కి ఎలా ఉంది, అలానే 5 ఇయర్స్కి ఉంది, సిన్స్ ఇప్పటి వరకు ఎలా ఉంది, సిన్స్ ఇన్సెప్షన్ ఇప్పటి వరకు ఎలా ఉంది. అలానే బెంచ్ మార్క్ మనం దీంతో కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ S&P BSE 100 నెక్స్ట్ ఇయర్ ఇక్కడ చూసుకున్నారు అంటే మనం ఇప్పుడు వరకు చూసుకున్నారు అంటే ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ అనేది 11.4% గ్రోత్ చూపించింది. అంటే ఇక్కడ బెంచ్ మార్క్ అనేది చూడండి ఎంతవరకు ఇచ్చిందో, పర్సంటేజ్ అనేది 12.49 ఇచ్చింది అనమాట. ఇక్కడ మీరు కంపేర్ చేసుకున్నారు అంటే ఏది బాగా పర్ఫామ్ చేసింది అంటే బెంచ్ మార్క్ ఇండెక్స్ అనేది హైగా పర్ఫామ్ చేసింది అనమాట. ఇలాగ మనం బెంచ్ మార్క్ ఇండెక్స్ని ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్తో ప్రతి ఒక్క స్కీమ్కి సపరేట్గా బెంచ్ మార్క్ అనేది ఉంటుందన్నమాట. ఆ బెంచ్ మార్క్ని సంబంధించుకుంటూ మనం కంపేర్ చేసుకుంటూ తీసుకుంటాం అనమాట ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ని. ఈ బెంచ్ మార్క్ ప్రకారం చూసుకున్నారు అంటే బ్లూ చిప్ ఫండ్ అనేది S&P BSE 100 కంటే కొంచెం తక్కువగానే పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 11.45, ఇక్కడ 12.49%. ఓకే, అలానే ఇలా అప్సైడ్కి వచ్చారు అంటే ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ రిటర్న్స్ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఈ S&Pది అలానే బ్లూ చిప్ ఫండ్ది రెండింటిది చూసుకోవచ్చు. ఇక్కడ బ్లూ మార్క్ అనేది బ్లూ క్యాండిల్ అనేది ఏం ఇండికేట్ చేస్తుందంటే S&P బ్లూ చిప్ ఫండ్ యొక్క గ్రోత్ ఇండికేట్ చేస్తుంది. అలానే ఈ రెడ్ క్యాండిల్ వచ్చేసి S&P BSE 100 TRI ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళు ఎంత % రిటర్న్స్ ఇస్తున్నారు చూడండి. ఆల్మోస్ట్ దగ్గరగానే వీళ్ళు ఇస్తున్నారు అనమాట. ఓకే, ఇక్కడ 2018-19 ఫైనాన్షియల్ ఇయర్ చూసుకున్నారు అంటే S&P బాగా ఇచ్చింది ఈ బ్లూ చిప్ ఫండ్ కంటే. మిగతా అన్ని ఇయర్స్లో ఆల్మోస్ట్ 1-2% అటు ఇటు చేంజ్ అవుతూ వచ్చింది. దాని తర్వాత మనం తెలుసుకుందాం ప్లాన్స్. మ్యూచువల్ ఫండ్స్లో ప్లాన్స్ ఉంటాయి, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి. డైరెక్ట్ ప్లాన్ ఒకటి, అలానే రెగ్యులర్ ప్లాన్ ఒకటి. రెగ్యులర్ ప్లాన్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యొక్క యూనిట్స్ని బై చేయాలి అనుకుంటున్నారంటే బై చేసేటప్పుడు మధ్యలో మీరు ఏదైనా ఏజెంట్ ద్వారా బై చేస్తున్నారు అంటే దాన్ని వచ్చేసి రెగ్యులర్ ప్లాన్ అని అంటాం. ఈ రెగ్యులర్ ప్లాన్ ద్వారా మీరు బై చేశారు అంటే మధ్యలో ఏజెంట్ ఉంటారు కాబట్టి ఆ ఏజెంట్ దగ్గర కొంచెం కమిషన్ అనేది వెళ్తుందన్నమాట. అదే మీరు మధ్యలో ఇలాంటి ఏజెంట్స్ ఎవరూ లేకుండా డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ దగ్గర నుంచే బై చేసుకున్నారు అంటే యూనిట్స్ని మీకు మధ్యలో ఎటువంటి కమిషన్ అనేది పడదన్నమాట. దాన్ని వచ్చేసి డైరెక్ట్ ప్లాన్ అని అంటాం. అలానే రాబోయే ఎపిసోడ్స్లో మనం మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ని ఎలా బై చేసుకోవాలో తెలుసుకుందాం. అలానే రెగ్యులర్ ప్లాన్ అలానే డైరెక్ట్ ప్లాన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అలానే ఈ SIDలో ఇంకా చాలా డీటెయిల్స్ ఇచ్చున్నారు, అవి కానీ చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంకా చాలా డీటెయిల్స్ అనేవి ఇచ్చున్నారు. ఇక్కడ మీరు ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే డైలీనా, వీక్లీనా, మంత్లీనా, లేదంటే క్వార్టర్లీనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, మినిమం అంత ఇన్వెస్ట్ చేయాలి, అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేస్తున్నారనమాట. జనరల్గా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో 2 టైప్స్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అలానే ఇంకోటి వచ్చేసి లంసమ్. ఈ రెండింటి గురించి చూద్దాం. చూడండి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఏంటంటే సిస్టమాటిక్గా మీరు ఆ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం. అంటే ప్రతి మంత్ మీరు ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో 1000 రూపీస్, 1000 రూపీస్ సిస్టమాటిక్గా ఇన్వెస్ట్ చేయడం. లేదా లంసమ్ అంటే ఒకేసారి ఎత్తుకుపోయేసి మీ దగ్గర ఉన్న 10,000 లేదా 20,000 ఒకేసారి ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడం. ఇదనమాట సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి. అలానే లంసమ్ గురించి. లంసమ్ అంటే మంత్లీ మీరు ఇన్వెస్ట్ చేయడం, లేదా క్వార్టర్లీ ఇన్వెస్ట్ చేయడం. అదే లంసమ్ తీసుకున్నారు అంటే ఒకేసారి మీ దగ్గర ఉన్న డబ్బుల్ని ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం. మీరు ఇక్కడ SBI బ్లూ చిప్ ఫండ్లో చూసుకున్నారు అంటే నాన్ SIP అంటే లంసమ్. ఇలా మీరు లంసమ్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నారంటే మినిమం మీరు SBI బ్లూ చిప్ ఫండ్లో 5,000 రూపీస్ని మినిమం మీరు ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అలానే మీరు SIP అంటే సిస్టమాటిక్గా మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నారు అంటే ఇక్కడ చూసుకోవచ్చు. మంత్లీగా చూసుకున్నారు అంటే మీరు 6 months వరకు మీ SIPని ప్లాన్ చేసుకున్నారు అంటే మినిమం మీరు మంత్లీ వచ్చేసి 1,000 రూపీస్ పే చేయాలి. అదే మీరు 1 year లేదా 1 year కంటే ఎక్కువగా తీసుకోవాలి అని అనుకుంటున్నారంటే మీరు SIPని మినిమం వచ్చేసి మంత్లీ 500 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ లోడ్ స్ట్రక్చర్ అని మీరు ఒకటి చూడొచ్చు. ఎంట్రీ లోడ్ అండ్ ఎగ్జిట్ లోడ్ అని ఇక్కడ మీకు 2 ఉన్నాయన్నమాట. ఈ ఎంట్రీ లోడ్ అండ్ ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటంటే ఎంట్రీ లోడ్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఎంట్రీ లోడ్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైనా ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే మీరు ఆ స్కీమ్లో ఎంట్రీ తీసుకున్నందుకు మీరు కొంచెం అమౌంట్ని మీరు ఆ స్కీమ్కి పే చేయాల్సి వస్తుంది అనమాట. ఆ ఎంట్రీ లోడ్ అనేది 2009కి ముందు ఉండేది. 2009 ఆగస్ట్లో సెబీ అనేది ఎంట్రీ లోడ్ని బ్యాన్ చేసేసింది అనమాట. ఒక మంచి విషయం అది. అలానే మీకు ఎగ్జిట్ లోడ్ అనేది ఇంకా ఉందన్నమాట. ఎగ్జిట్ లోడ్ ఇక్కడ చూసుకోవచ్చు. SBI బ్లూ చిప్ ఫండ్లో మీరు చూసుకున్నారు అంటే 1 year లోపల మీరు ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో నుంచి బయటకు వచ్చారు అని అనుకున్నారు అంటే 1% మీకు వచ్చేసి ఎగ్జిట్ లోడ్ అనేది పడుతుంది అనమాట. 1% ఎగ్జిట్ లోడ్ అని పడుతుంది. మీరు ఇఫ్ ఇన్ కేస్ 1 year తర్వాత
మీరు ఎగ్జిట్ అవ్వాలి అని అనుకున్నారు అంటే మీకు ఎటువంటి ఎగ్జిట్ లోడ్ అనేది పడదనమాట. నెక్స్ట్ మనం రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నాము అంటే, మీరు డెబ్ట్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నారు అంటే డెబ్ట్ మ్యూచువల్ ఫండ్లో క్రెడిట్ రిస్క్ అనేది ఉంటుంది, అలానే ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అనేది ఉంటుంది, అలానే దీంతోపాటు చాలా రిస్క్ రేట్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. అదే మీరు డెబ్ట్ మ్యూచువల్ ఫండ్ కాకుండా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నారు అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీకు రెసిషన్ అనే ఒక భయం ఉంటుంది, అది కానీ మీకు రిస్క్. అలానే మీ కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేస్తుందో లేదా అని ఒక భయం ఉంటుంది, అది కానీ మనకు ఒక రిస్కే అనమాట. ఇలాగ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీకు రిస్క్స్ ఉంటాయి. అదే మీరు డెబ్ట్ ఈక్విటీ రెండు మ్యూచువల్ ఫండ్స్లో కంపేర్ చేసుకున్నారు అంటే డెబ్ట్ మ్యూచువల్ ఫండ్లో రిస్క్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకున్నారు అంటే. ఆ ఈక్విటీలో ఉండే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఉండే ఆ రిస్క్ని వీళ్ళు అధిగమించడం కోసం ఈ బ్లూ చిప్ ఫండ్ వాళ్ళు కానీ అలానే ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అయినా ఆ రిస్క్ని అధిగమించడం కోసం రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం తీసుకుంటున్నారు అనేది మనం ఇక్కడ చూడాలన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం తీసుకుంటున్నారు అనేది ఇక్కడ చూడొచ్చు. ఇలాగ మీకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో అలాంటి డెబ్ట్ మ్యూచువల్ ఫండ్లో సెవరల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీరు ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్లో తీసుకున్నారు అంటే ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ యొక్క రిస్క్ అనేవి ఇందులో ఉంటాయి అనమాట. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని ఓవర్కమ్ చేయడం కోసం వీళ్ళు రిస్క్ కంట్రోల్ స్ట్రాటజీస్ ఏమేమి తీసుకుంటున్నారు అనేది మనం ఇక్కడ చదవాల్సి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు స్కీమ్ అసెట్ అలొకేషన్. ఈ స్కీమ్ అసెట్ అలొకేషన్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే సర్టన్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది, అదే ఈక్విటీలో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, డెబ్ట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఈ స్కీమ్ అసెట్ అలొకేషన్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఎస్ఐడిలో మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏంటి ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యొక్క, అలానే ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలానే ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యొక్క హోల్డింగ్స్ ఏంటి, ఎక్స్పెన్స్ రేషియో ఏంటి, ఇలా మీకు చాలా డీటెయిల్స్ అనేవి ఎస్ఐడి ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఈ ఎపిసోడ్ని మనం ఇక్కడితో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఎస్ఐడి గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకొని మనం ఫర్దర్గా వెళ్దాం. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బాగా తెలుసుకుందాం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చింది అని ఆశిస్తున్నాం. నచ్చినట్లయితే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేయండి. అలానే మీకేమైనా డౌట్స్ ఉన్నా ఇంకా మేమేమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి అని మీకు అనిపించినా కూడా కామెంట్ సెక్షన్లో మాకు తెలపండి, మాకు ఎంతో యూస్ఫుల్ అవుతుందన్నమాట. అలానే మీరు ఎవరైనా ఫండమెంటల్ అనాలిసిస్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఫండమెంటల్ అనాలిసిస్ ఫుల్ కోర్స్ అనేది ఫ్రీగా అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. ప్లేలిస్ట్ అనేది ఉంటుంది, యూట్యూబ్లో అయినా మీరు చెక్ చేసుకోవచ్చు మా ప్లేలిస్ట్లోకి వెళ్ళి, లేదా నేను డిస్క్రిప్షన్లోనే లింక్ ఇస్తా, అక్కడ క్లిక్ చేసి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళచ్చు. అలానే మీకు మా వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా. ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి. వెబ్సైట్లో మీకు ఎన్నో ట్రేడింగ్ సంబంధించిన బుక్స్ పీడిఎఫ్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి. అలానే ఎన్నో బ్లాగులు కానీ మా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, మా టీం క్రియేట్ చేసింది. ఆ బ్లాగ్స్ని రీడ్ చేశారంటే మీరు చాలా ఇన్ఫర్మేషన్ని గెయిన్ చేసుకోవచ్చు అనమాట. వెబ్సైట్ మటుకు కన్ఫామ్గా విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఆ వెబ్సైట్లో ఎన్నో మంచి బుక్స్ ఉన్నాయి, మీకు బుక్స్ అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి అనమాట. ఆ బుక్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని రోజుకి 5 పేజెస్ అలా రీడ్ చేసుకున్నారు అంటే ఎంతో నాలెడ్జ్ని మీరు గెయిన్ చేసుకోవచ్చు. బుక్స్ అనేటివి చాలా నాలెడ్జ్ని ఇస్తాయి మీకు, ఎవరో చెప్పేదానికంటే బుక్స్ అనేటివి మీకు చాలా నాలెడ్జ్ని ఇస్తాయి. మంచి మంచి ఆథర్ బుక్స్ ఉన్నాయి. మీకు ఏ ఆథర్ అయితే ఇన్స్పిరేషన్గా అనిపిస్తున్నారో ఆథర్ బుక్స్ని మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా చదువుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.